కన్నా నా దగ్గర కూడా టాబ్లెట్స్ అయిపోయాయి, తెప్పిద్దాం. ఏంటి బోర్ కొడుతుందా? మరి కొట్టదా? బయట తిరగొద్దని వార్నింగ్ ఇచ్చావు కదా. ముసలోళ్ళ ఓ చోట కూర్చోవాలంటే చిరాకు నాకు. అయితే పసిపిల్లాళ్ళ ఉరుకులు పరుగులు పెట్టాలనుందా? పెట్టాలనుంటే మాత్రం ఏ లాభం? తమరు పర్మిషన్ ఇవ్వరు కదా. కానీ ఇప్పుడు ఇస్తాను. బయట తిరగొద్దనా? గాలి తిరుగుళ్ళు వద్దన్నాను, గాలికి తిరగద్దు అనలేదు. ఇదిగోండి, వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని. ఏం టాబ్లెట్లు ఇవి? జ్వరం టాబ్లెట్లు. ఏంటి, నీకు జ్వరం వచ్చిందా? మరి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఈ ఎదవలు ఏం చేస్తున్నారు? ఫీవర్ నాకు కాదు, మరి కన్నగడికి. ఆ బెండకాయ గడికి ఎప్పుడు ఇంతే. వాళ్ళ అమ్మలాగే ప్రతి 4 రోజులకు ఒకసారి వస్తానే ఉంటది. సిల్లీ ఫెలో. డబ్బులొద్దా? నీ దగ్గర ఏమన్నా నోట్ల గట్లు గుట్లగా ఉన్నాయా? లేవు. మరెందుకు అస్తమానం డబ్బులు ఇస్తానంటావు? అవి నీ దగ్గర పెట్టుకో, నా దగ్గర ఉన్న వాటితో పట్టుకొస్తా. సిల్లీ ఫెలో. ఏంటి? ఏం లేదు. ఇదేంటి, భర్త కోసం భార్య ఎదురు చూసినట్టు చూస్తుంది. భార్య కదా అని గుర్తొచ్చుంటుందా? ఏంటి, మీరు ఇంకా పడుకోలేదా? లేదు. మీరు డోర్ తెరిచారేంటి? అందరూ పడుకున్నారు, ఎవరో ఒకరు డోర్ తెరవాలి కాబట్టి నేను మేల్కొన్నాను. నాకు లేట్ అవుతుందని కేశవ చెప్పలేదా? అవన్నీ తర్వాత. ఎప్పుడు లేండి, ఎందుకు ఇంత లేట్ అయింది? నాకు కొంచెం లాంగ్ పడిందండి. ఓకే, ఇంకేం లేదుగా. ఎందుకలా తరచి అడుగుతున్నారు? మేడం మీద బొట్టు బిళ్ళ అంటించుకోవడానికి వెళ్ళారనుకున్నాను. ఏమండే? ఊరికే అన్నాను, ఉడుక్కోకండి, రండి. కానీ లేట్ అయితే టెన్షన్గా ఉంటుంది కదా. అంటే మీకు చెప్తాడని అనుకున్నాను. ఏ, నాకు ఫోన్ లేదా? నాకు కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఎన్నడూ లేనిది లేటుగా వస్తే ఎలా? ఈసారి ఫోన్ చేయకుండా లేటుగా వస్తే మీ సెల్ ఫోన్ కి తలస్నానం చేయించి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టిస్తాను. అమ్మో, అంత పని చేయకండి. మీరు నిజంగా గ్రేట్ అండి. దేనికి? బట్టలంత బాగా ఆరేస్తున్నానా? కాదండి, మీ ఇంట్లో వాళ్ళంతా ఒకేలా ఉంటారు, మీరు ఒక్కరే ఒకలా ఉంటారు. కైండ్ హార్టెడ్ అంటారు కదా, అలాగా. ఎందుకు పొద్దున్నే పొగడ్తల కార్యక్రమం మొదలు పెట్టారు? పొగడ్తేం కాదు, నిజమే. కన్నా జ్వరం తగ్గిందా అని అడిగాను, అందుకా? అదేంటి, వాడి జ్వరం తగ్గడానికి మీరే కారణం. అదొకటే కాదు, నేను రావడం లేట్ అయితే మీరు ఫోన్ చేసి అడిగారు. నేను వచ్చేంత వరకు నిద్రపోలేదు. అందరూ పడుకున్నా మీరు నా కోసం వెయిట్ చేశారు. మా నాన్న అన్నయ్య మిమ్మల్ని కిడ్నాప్ చేయించారు కదా.